గట్టిగా ఇంతనా? తిప్పు, ఇంకా లూజ్ చేస్తున్నావు, తిప్పుతా లూజ్ చేస్తున్నావు నువ్వు. టైట్ చేయి, దాని పైకి లాగు. స్మెల్ ఏంది ఇది? డీజిలా? ఏదైనా డీజిల్దా? స్మెల్ వస్తా ఉంది. పడవ కొనాలంటే ఎంత బావా? ఎంత వచ్చు? 200 CR ఒక పడవ కొనాలంటే. సెకండ్ హ్యాండ్లో 200 కోట్ల. ఇప్పుడే నిద్ర లేచి కేఫ్కి వచ్చాను అనమాట. పక్కన చక్రాల రవి ఉన్నాడు. ప్యాంటు మీద బాస్ అని రాపించుకున్నావు కదా. బాస్ నువ్వా? ఎవరికి బాస్ నువ్వు? ఇప్పుడే మాగుంట లేఅవుట్లో ఏం ఏరియా అబ్బాయి? పేరు మర్చిపోయాం. మాగుంట లేఅవుట్ ఏరియాలో ఉన్నాం. మళ్ళీ ఈరోజు పని పడింది. మళ్ళీ పని కోసం మళ్ళీ బయటకు వచ్చాం. ఇప్పుడే నిద్రపోయి ప్రశాంతంగా ఎండకి తట్టుకోలేక బయటికి రాలేక ఇప్పుడే బయటకు వచ్చాము. సో ఇప్పుడు మాకు పెద్ద పని పడింది. మళ్ళీ ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి బిగ్ బాస్లో లాగా. ఇదే ఆ పని. చూసారా, ఇది రెక్కలు ఉన్నాయి. తిప్పాలా? దేని తిప్పాలా? పుష్పక విమానం లాగా ఉంది చూడండి. ఎవరు టీగా వేసుకో పీడ పెట్టాడు. గట్టిగా తిప్పు, ఇంకా లూజ్ చేస్తున్నావు, తిప్పుతా లూజ్ చేస్తున్నావు నువ్వు. టైట్ చేయి, దాని పైకి లాగు. అట్లా తిప్పాలా? నువ్వు ఎట్లా తిప్పాలో చెప్తాయి కదా. తరతరాలుగా కొన్ని యుగాలుగా ఇలాగే ఉంది ఇది. అలా బండిని మొత్తం రెడీ చేసి నీట్గా టైట్ అయినవన్నీ లూజ్ చేస్తా, లూజ్ అయినవన్నీ టైట్ చేసుకుంటూ ఇంకేం చేశారు, అలాగే దారం కూడా తీసుకొచ్చి దానికి కట్టి ఆటోకి కట్టి ఆటో నుంచి స్టార్ట్ చేసుకుంటూ చిన్నగా తీసుకెళ్దాం అనుకున్నాము. వ్యాన్ కూడా కట్టాము. చిన్నగా స్టార్ట్ చేయాలని వస్తున్నాము. చిన్నగా ఆటో స్టార్ట్ అయింది. మొత్తానికి బండి అయితే కదిలింది. చాలా సంవత్సరాల తర్వాత అయితే మొత్తానికి చక్రాల రవి బండి కదిలింది. అతని ఆనందానికి అవధులు లేవు. ఆశ్చర్యంలో మునిగిపోయినాడు అతను. నా బండి కదిలిందే అని చిన్నగా దాన్ని తీసుకెళ్తా ఉన్నారు. చక్రాల రవి మర్చిపోయి నడుచుకుంటూ దాని వెనకాలే వెళ్ళిపోతున్నాడు. బండి ఉందన్న సంగతి మర్చిపోయి. ఏం మర్చిపోతున్నా, ఇలా లోకల్ని కలిపినట్టు మనిషి. అలా బైక్ ఎక్కి ఇద్దరం కలిసి చిన్నగా మన ఇది పుష్పక విమానం వెనకాలే ఫాలో అవుతూ చిన్నగా దాన్ని గైడ్ చేద్దాం అనుకున్నాం. ముందు పోరా అంటే వీడియో వినకుండా దాన్ని వెనకాలే పోదాం అంటున్నాడు. ముందు పోయి మనం ట్రాఫిక్ అని క్లియర్ చేద్దాం రా అని చెప్తే వినలా మనోడు. సరే అని చెప్పి హైవే ఎక్కాము. హైవే మినీ బైపాస్ రోడ్ హైవే ఎక్కగానే బండి మిస్ అయింది. కనిపించలే మాకు. ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అతను. డ్రైవర్ అయితే చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయాడు బండి. మేము ఎత్తుకుంటాను. అసలు బండి ఏ రోడ్లో పోయింది కూడా మాకు అర్థం కాలేదు. చిన్నగా వెళ్తాను, ఇంకా చూసుకుంటా వెళ్తాను. దారిలో ఎక్కడ కనిపించలేదు బండి అయితే. మనోడికి డౌట్ వచ్చింది, బండి ఉందా లేదా తీసుకెళ్ళిపోయారా. కట్ చేస్తే బండి కనిపించింది. మొత్తానికి నెల్లూరులోని ఆటో నగర్కి తీసుకొచ్చాము. మనోడికి డౌట్ వచ్చింది ఇప్పుడు బిల్ ఎంత వేస్తారనేది. అందుకే నన్ను కూడా అడుగుతున్నాను బిల్ ఎంత అవుద్దారా అని. 10,000 దాకా అయిపోతున్నా. 10,000 దాకా అయిపోతున్నా. 10,000 అంతే, 10,000 లోపల అనుకుంటున్నాను. సో మొత్తానికి బండి అయితే తీసుకొచ్చి షెడ్ దగ్గర పెట్టారు. పెట్టి దారాలన్నీ తీసేస్తారు, తాడులన్నీ తీసేసి లోపల ఉన్న కుర్జీని తీసి బయట ఇస్తారు నొక్కారు. రాగానే ఫస్ట్ అదే చేశారు. లోపల వస్తే మొత్తం దుబ్బింది, చిప్ అంతా దుబ్బినట్టుంది బాబు. ఎండకి తట్టుకోలేక అలా కూర్చోవాలని చూడండి, కనిపిస్తుందా కాకి? ఎండ మాత్రం మామూలుగా లేదు. స్మెల్ ఏంది ఇది? డీజిలా? ఏదైనా డీజిల్దా? స్మెల్ వస్తా ఉంది. నీ ఆఫీస్ నేను
పడవ కొనాలంటే ఎంత బాగా ఎంత అవుతుంది 200 CR ఒక పడవ కొనాలంటే సెకండ్ హ్యాండ్లో 200 కోట్ల అంటే మనం పడవ కూడా కొనలేము ఆఖరికి. నేను పడవ కొనుక్కుని నీళ్ళలో వెళ్దాం అనుకున్నా. సో వాళ్ళైతే పక్క రోజు రమ్మన్నారు. నేనైతే మధ్యాహ్నం జనరల్ రైల్వే ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి చూసుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చాము. చూస్తే మొత్తం బీకేసారు. మళ్ళీ ఏదో ఆపరేషన్ చేస్తుంటున్నారు పాపం పుష్పక విమానాన్ని బతుకుద్దు లేదో చూడాలి మరి. మనోడైతే ఫుల్ హడావిడిగా టెన్షన్గా ఉన్నాడు. డేట్ రిపేర్కి ఇచ్చి బట్ ఇంకా పని చేయట్లేదు. పనిచేయడానికి పనులన్నీ చూసుకొని ఇప్పుడే కంపకు వచ్చాము. ఇంకా కంపలోకి వెళ్ళాలి. ఇదే మా ఇంటికాడ ఉన్న పరిసరాలు. కింద ఎవరు మంట పెట్టారు. ఇది దోమలకు అనుకుంటా. రాత్రిపూట బాగుంటుంది అబ్బా వ్యూ మాత్రం. లైట్లు వేసి అన్ని ఇళ్ళల్లో